హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. నేను, మా అబ్బాయి, మా అమ్మ, మా అన్న, మా వదిన, మా అన్న కొడుకు అందరం కలిసి వెళ్ళాము. మేము సాయంకాలం 6 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళాలకి 9 అయిందండి. దావలో బస్ చెడిపోయింది. మళ్ళీ ఆటో పట్టుకొని ఆటోలో ఎక్కి అక్కడ మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వాళ్ళు అన్నదానం పెడతా ఉంటే అక్కడ తినేసి మేము గుడికి వచ్చేళ్ళకి 9 దాటిందండి. మేము వచ్చి దర్శనం చేసుకొని కోనేరు దగ్గరికి వచ్చాము. అన్నీ చూసుకుంటా ఉన్నాము. ఇది కోనేరు ఎంత బాగుందో. లైటింగ్ వచ్చేసి చాలా బాగా జరిగిందండి దర్శనం. నైట్ వెళ్ళినప్పుడు అడావిడి ఏం లేకుండా చాలా హ్యాపీగా జరిగింది దర్శనము. నైట్ అక్కడే ఉన్నామండి. బస్సు చెడిపోయింది కదా, అది రిపేర్ అవుతాయేమో అనుకున్నాము, కానీ కాలేదు. పొద్దున్నే బస్ కోసం వెయిట్ చేసాము, కానీ బస్సు రాలేదు. లలితాదేవి దేవాలయం అండి ఇది. లలితాదేవి దేవాలయము. గుడిలోకి వెళ్ళాలని కూర్చొని ఉన్నాము, కానీ గుడి ఓపెన్ చేయలేదు. అప్పటికి టైం వచ్చేసి 5 అయింది, 5:30 అవుతుంది. ఇంకా ఓపెన్ చేయలే. మళ్ళా లలితాదేవి దర్శనం చేసుకున్న తర్వాత బస్సు ఇంకా లేట్ అవుతుందని మళ్ళా ఒకసారి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము. ఎదురుగున్న ఆంజనేయ స్వామిని దర్శించుకోలేదు, అప్పటికే గుడి మూసేశారు. అలాగే ముందర ఆదిలక్ష్మీదేవి అమ్మవారిది గుడి ఉంది, అది కానీ దర్శించుకోలేదు. మేము వెళ్ళాలకి గుడి మూసేశారు. అది దర్శించుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోవాలని బస్ దగ్గరికి వచ్చి కూర్చొని ఉన్నాము, కానీ బస్సు రాలేదు. కొద్దిసేపటి తర్వాత బస్సు వచ్చింది. బస్సు ఎక్కిన తర్వాత మళ్ళా ఒక అర్ధగంట సేపు బస్సు గుంతలో ఇరక్కపోయి చాలా కష్టమైపోయింది. అప్పుడు ట్రాక్టర్ వచ్చి వెనకాల దుబ్బితే అప్పుడు బస్సు బయటకు వచ్చింది. నరసింహస్వామిని దర్శించుకొని ఇంటికి వెళ్ళాలకి మధ్యాహ్నం అయిందండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.